మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకి వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్గా నేను సాయంత్రం 4ంటికి ప్రెస్ మీట్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులం కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనగా వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు, కాబట్టికే ఇతని నోట్లోంచి ఇతనే పలికాడు. అడగండి హిందువులను ఎవరినన్నా, ఎవరిని తిరుపతి వెళ్తున్నారా అంటే ఏమంటారు వాళ్ళు? స్వామిని పిలవాలి కదా, స్వామిని పిలిచినప్పుడు కదా స్వామిని మనం చూసేది. మనంగా స్వామిని చూడాలంటే చూడలేం, స్వామి మనల్ని పిలవాలా అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టికి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల, కాబట్టికి అతని నోట్లోంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాటల గురించి చెప్దాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి, ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదివితే ఓకే, బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి? ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీయ గారు ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు మీరు? అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం. ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు, మన అన్ని ఛానల్లో చూసాం. చెప్పులతో ఎల్లగూడని ప్లేస్కి వెళ్తే చూసాం. అలాగే నువ్వు నిర్మించినటువంటి భువన కరుణాకర్ రెడ్డి మన ప్రమాణం చేస్తూ ఏం చెప్పాడు? నేనున్నప్పుడు కల్తీ నెయ్యి జరగలేదు అన్నాడు. అంటే అతనే చెప్పాడు, అతను ఉన్నప్పుడు జరగలేదంటే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు లేదా మీ ద్వారానో జరిగినట్టు. దాన్ని ఎందుకు ఖండించలేదు? ఇవాళ మీరు తిరుమల తిరుపతి దేవుడిని దర్శనం చేసుకుంటా అంటే రాష్ట్రం మొత్తం కూడా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి అని చెబితే మీరు ఎందుకు ప్రజల మాట తిరస్కరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పడుతున్నారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోవాలని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు చెప్పండి. ప్రజల్లో ఆడ కల్తీ నెయ్యే జరిగింది, అందులో కొవ్వు కలిపారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. అంటే మీరు అన్యాయం చేసినా ఆయన చెప్పకుండా కామ్గా కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి శాపనార్థాలు పెడతామేంటి? నిన్న సోముల వారిలాగా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో వేస్తే ఏం జరిగిందో తెలుగు ప్రజలందరూ తెలుసు. ఇక్కడేమో నువ్వు ఓడిపోయావు, అక్కడేమో ధర్నా పెట్టనకుండా కేటీఆర్ ఏదో మాట్లాడాడని కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపడేస్తే 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి పవర్ అది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంది వెంకటేశ్వర స్వామి,
కాబట్టి వెంకటేశ్వర స్వామి అలిపిరి కింద డైనమిట్లు పెట్టి పేలిస్తే ఆయన అందులోంచి వచ్చాడు బయటికి. డైనమిట్లు పెట్టి పేలిస్తే ఎవరన్నా బతికినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎక్కడైనా? నక్సలైట్లు డైనమిట్లు పెట్టి పేలిస్తే బతికినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా మనం? ఒకే ఒకటి చూసాం, చంద్రబాబు నాయుడు గారిది. అంటే వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు. వెంకటేశ్వర స్వామి పాదాల కింద కదా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు నీకు లేవు కాబట్టి నిన్న నీ నోటంటే ఆ వెంకటేశ్వర స్వామి భగవంతుడు పలికించాడు. ఇది చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో పలకించలా మీతోని. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మీతో పలకరించే అది ఆ మాట చెప్పించాడు. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేస్తే ఎలాగా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆ ప్రజల సొమ్ము చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి దేవాలయాలను కూడా అపవిత్రం చేస్తే ఒక ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి భారతదేశంలో 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వమే. ఆ కూటమి ప్రభుత్వానికి లెజిస్లేటివ్ నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకూడదా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. ఏం చేసినా భగవంతుడే చేస్తాడు. నువ్వు చెప్పావు కదా 151 సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు? భగవంతుడు చూశాడు అన్నావు, అంతే కదా. మళ్ళీ మాకు 164 సీట్లు ఇచ్చాడు, మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని. అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు, భగవంతుడే చూశాడు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపకు. రాష్ట్రంలో అనేక అక్రమాలు అనేక అవినీతులు జరిగినాయి. ఇవాళ ఏమంటాడు 100 రోజులది ఫెయిల్ అంట, దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట. అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి. అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్నీ ఒకటి తెస్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇదిగో నా మీద తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమందరం చెప్తున్నాం, ప్రజలందరూ చెప్తున్నారు, మాకు మతాలు కులాలు ఏమి లేవు, అది కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం, ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం. ఇక్కడే కాదు, మసీదు మీదకి ఎవరన్నా దాడి చేస్తే మేము ఊరుకోం, చర్చి మీదకి దాడి చేస్తే ఊరుకోం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నువ్వు ఒక్కడివే నేను బైబిల్ చదువుతాను లేకపోతే నేను ఇచ్చేస్తానంటావేంటి? చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో నెంబర్ 1. అలాగే అక్కడ ఆ సంఘటన జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడాడు. నువ్వే మతాలని కులాలని వేరు చేస్తున్నావు. నీది మానవత కులం అంటావు, మాదే కులం, మీ మానవులం కాదా? నువ్వు ఒక్కడివే మానవుడివా? నువ్వు ఒక్కడివే మానవుడివా? దానికి ఒక సమాధానం చెప్పు. అంటే నిన్నందరూ రాక్షసుడు అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దానికి సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు గారి నిందలు వేయడం మానేసి నీ దగ్గర ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడడం కూడా ఆపి దాని మీద విచారణకు ఎవరిని పిలిస్తే వాళ్ళు హాజరయ్యి దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇక కొడాలి నాని ఎలుకలు పారిపోయి బొక్కలో దక్కుంటాయి. అలాగా ఎలక్షన్ అయ్యాక కొడాలి నాని వంశీ ఇద్దరు కూడా ఎక్కడో దాక్కున్నారు. ఎలుక బొక్కకి
మంట పెడితే బయటకు వస్తాయి, ఆ వేడికి తట్టుకోలేక. అలాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు ఎక్కడున్నారో చూసుకొని పోలీసులకు కూడా దొరకలేదు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం దొరికారు. ఓ నాయన మీరేంటారు నాయన, ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీ మీద సవాలని నువ్వు ఒకడు తొడగొట్టావు, ఒకడు భుజం కొట్టాడు, ఒకడు తల కొట్టాడు, ఒకడు తల తెస్తాడు, ఒకడు ఆవు నరుకుతా అన్నాడు, ఒకడు ఈడు నరుకుతా అంటే నేను నిజమే అనుకున్నాను. మీరేంటారు నాయన గవర్నమెంట్ పోగానే మీరు ఎక్కడ పారిపోయారు, భలే వాళ్ళరా బాబు, మీరు రెండు ముందు దీనికి రండి అని పోలీసులు తీసుకొచ్చినట్టు వాళ్ళని తీసుకొని వచ్చారు. సరే వచ్చారు, మీటింగ్ ఇది పెట్టారు, వెళ్ళిపోయారా. మళ్ళీ ఈ కొడాలని ఏదో చిన్న స్టేట్మెంట్ ఇవ్వమంటే వాడికి ఇష్టం లేకుండానే ఇచ్చినట్టుకున్నాడు. ముఖం అది ఇదివరకు ఉన్నటువంటి కళాకాంతులు లేవు, ఏదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉన్నాడు. అయితే నేను 15 సార్లు 40 సార్లు గుండు కొట్టించుకున్నాను అన్నాడు. నీ గుండు తగలాడా, నీ ఎంటుకలు ఎందుకు పనికొస్తాయి? క్యాన్సర్ టెస్టింగ్కి పనికొస్తాయి. నీ ఎంటుకలు దేనికైనా పనికొస్తాయా? నీ గుండు కొట్టగానే పక్కన పెడతారు ఆ గుండుని, క్యాన్సర్ టెస్టింగ్కి పంపిద్దామని. చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా అంటావేంటి? దేవాంశ్ ప్రతి పుట్టినరోజుకి ₹1 కోటి విరాళం ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఇస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విరాళం ఇచ్చాడా? దాని గురించి చెప్పు. నేను గుండు కొట్టించుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా? నా పేరు వెంకటేశ్వరరావు, నేను కూడా ఎప్పుడు గుండు కొట్టించుకోవాలి, 3 కత్తెరలు ఇస్తాను. అక్కడ ఇది కూడా ఉంది. నేను అంతేగాని నేను గుండు కొట్టించుకున్నాను ఇంకనయం, నేను గడ్డం పెంచాను మీరు కూడా గడ్డం పెంచండి అని అందరూ అంటాడు రేపు. మతిపోయింది వీళ్ళందరికీ. పదవిలో ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా. మేము అలా కాదే, పదవి ఉన్నా ఒకలాగా, పదవి లేకపోయినా ఒకలాగా ఉంటాం. నన్ను చాలామంది అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫస్ట్ లిస్టులో రాలేదు అని. మాకెందుకు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు? మేము చంద్రబాబు నాయుడు గారు నా గుండెల్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి నేను మనసులో ఉంటా. ఆయన పదవి ఇస్తే తీసుకుంటాం, పదవి ఇవ్వకపోతే తీసుకోము. మేము బతుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. అది ఛాలెంజ్. అంతేకాని పదవి ఉంటే ఒకలాగా, పదవి ఉంటే లేకపోతే ఒకలాగా చూస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలందరూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరగా నిన్ను దేవుడే వద్దనుకున్నాడు. నువ్వు కొవ్వు కలిపిన నెయ్యిలో లడ్డూని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి వీల్లేదు అని నీ నోటితోనే ఆ మాట పలికించాడు. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.